పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో గమ్య కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులను మీ అందరికీ యేసు ప్రభు నామములో నా శుభవందనాలు తెలియపరుస్తూ ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటలు, సందేశాలు మీ ఆత్మీయ జీవితాలకి మేలుకరంగా ఉన్నాయని మీరు నాకు తెలియచెప్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, ఉత్తరాలు రాస్తున్నారు. మీ మంచి ప్రతిస్పందనను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకా ఈ పరిచర్యలు కొనసాగు నిమిత్తం ప్రార్థించండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మాతో మీరు మాట్లాడుతున్నప్పుడు మేము తండ్రి బలం పొందుకుంటున్నాం. మరలా మాతో మాట్లాడండి. మీ ప్రజల హృదయాలు తెరవండి. నీ దాసురాలి పరిశుద్ధాత్మతో నింపండి. యేసు ప్రభు వారి పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. నేటి ప్రపంచం ఎలా ఉందంటే, క్షేమము లేక, క్షేమాన్ని ఇవ్వలేక, క్షేమం అంటే తెలియకనే ఉంది. ఏ వ్యక్తి కూడా క్షేమంగా ఉండే స్థలం అంటూ ఏదన్నా ఉంది అనుకుంటే తాను అనుకుంటాడు, తాను కల్పించుకున్న గృహమో, తాను కల్పించుకున్న స్థలమో, తాను కల్పించుకున్నటువంటి విధానమో తనకు క్షేమం ఇస్తుందని అనుకుంటున్న లోకంలో మనం ఉన్నాం. కానీ వాస్తవానికి అసలైన క్షేమం మనిషికి లేదు. ప్రాణానికి క్షేమం లేదు, ఆత్మకు క్షేమం లేదు, జీవితాలకు క్షేమం లేదు. అయితే క్షేమం అనేది లేని ఈ లోకంలో మరి క్షేమంగా ఉన్నాము అనుకుంటూ సాగిపోతున్న ఒక భ్రమ అనేది మనుషుల్ని చాలా ఆవరించి ఉంది. కానీ నేటి అంశంలో ఎక్కడ నీ క్షేమం, ఎక్కడుంటే నువ్వు క్షేమంగా ఉంటావు? నీ ఆత్మ భద్రపరచబడాలి, నీ ప్రాణం భద్రపరచబడాలి, నీ శరీరం కూడా దేవుని మహిమ కొరకు భద్రపరచబడాలి. ఈ క్షేమ స్థావరము దేవుని వాక్యంలో దావీదు కీర్తన 16వ దావీదు కీర్తన 2వ వచనంలో, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదనియు యెహోవాతో నేను మనవి చేదును. అసలు ప్రభు అంటే నువ్వే. నీవు అడోనాయ్, ప్రభువైన దేవుడు. నీలోనే నా క్షేమం. నీకంటే క్షేమాధారం ఇచ్చేటువంటి పరిస్థితి ఎవరు లేరు. నీవే క్షేమానికి ఆధారం, నీవే క్షేమ స్థావరం. నీ యందే నా జీవితానికి, నా ఆత్మకి, నా ప్రాణానికి, నా సమస్తానికి క్షేమం ఉందని దావీదు ఈ యొక్క కీర్తనలు రాస్తారు. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను. ఆయన శరణు వేడినవారు, ఆయనను ఆశ్రయించిన వారు, ఆయనని తమ జీవితాలకి ప్రభువుగా స్వీకరించిన వారు ఒక క్షేమకరమైన స్థితికి, ఒక క్షేమకరమైనటువంటి స్థలానికి వచ్చారు. అది ఎంత గొప్ప ధన్యత. చూడండి, ఈ క్షేమం ఎంతవరకు కొనసాగుతుందంటే 4వ వచనంలో, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చూసారా? క్షేమాధారమైన ఈ ప్రభువుని, ఈయన ఇచ్చేటువంటి క్షేమాన్ని విడచి వేరొకరిని అనుసరిస్తే శ్రమలు. ఇదినా ఈ శ్రమలు నిన్ను, నీ జీవితాన్ని ఆ క్షేమంలో నుంచి నెట్టివేశాయి. దానికి కారణము ప్రభువైన దేవుణ్ణి విడిచిపెట్టి ప్రక్కకు తిరిగావు. లోకం అనేది నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు లోకంలో ఉండే ప్రతిదీ కూడా క్షేమం ఇస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నీకు అది అపాయకరమైంది. ఈ క్షేమం మన జీవితాల్లో చూడండి, మనం ఈ భూనివాస కాలంలో మనం ఉన్నాం, బహుభయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. అందుకే దైవజనుడైనటువంటి బిల్లీ గ్రహం గారు అన్నారు, క్రైస్తవ జీవిత రహస్యం, క్రైస్తవ జీవిత క్షేమం, క్రైస్తవుడు భద్రంగా ఉండేటువంటి స్థానం ఏంటి అంటే దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుని చాటులోనే నీవు వసించినప్పుడే అని అన్నారు. చూడండి, 91వ దావీదు కీర్తనలో 1వ వచనాన్ని మనం గమనిస్తే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. మహోన్నతుని చాటు, సర్వశక్తుని నీడ. అసలు ఈ చాటు ఎక్కడ మనకు దొరుకుతుంది? ఈ నీడ ఎక్కడుంది? దేవుని బిడ్డలారా, మహోన్నతుడు మనకు చాటుగా ఉండడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. దేవుని ఉగ్రతకు, ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి భయంకర పరిస్థితికి మనల్ని చాటు చేసి, ఆయనే మన పాపాన్ని భరించి, ఆయనే దేవుని ఉగ్రతను భరించి, ఆయనే శత్రువు యొక్క భయంకరమైన శక్తిని, శత్రు దాడిని భరించి ఆయన మనకు చాటుగా ఉండడానికి మహోన్నతుడు ఎలియోన్, సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకంలో మన కొరకు
ఆయన ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన వంటి మానవుడిగా శిలువలో తాను చేసిన బలియాగాను బట్టి ఆ శిలువ పాపికి శరణమైంది. ఆ శిలువ నీడలో, ఆ శిలువ మూర్తి చాటులో మన జీవితాలు క్షేమం అనేది మనం పొందుకోవడానికి అవి ఆధారంగా ఆ శిలువ మనకుంది. కాబట్టి నీవే ప్రభు, ఈ ప్రభువైన దేవునిలోనే నాకు క్షేమం, నీవే నా క్షేమాధారం అంటున్నాడు. చూడండి ఎటువంటి భయంకర పరిస్థితులు మన జీవితాలు వెన్నంటి ఉన్నాయంటే, అక్కడ 91వ దావీదు కీర్తన 3వ వచనం, వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. నిజమే, ఆ ప్రియ ప్రభు హస్తాల్లో, ఆ ప్రియ ప్రభు చేతుల్లో, ఆ ప్రియ ప్రభు యొక్క సహకారంలో, ఆ ప్రియ ప్రభు నడిపించే విధానంలో, ఆయనలో, ఆయన రెక్కల నీడలో. నిజంగా దేవుని వాక్యంలో మనం గమనిస్తే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనంలో, నేను ఆకాశములను స్థాపించినప్పుడు భూమి పునాదులు వేయునట్లును, నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఎంత గొప్ప క్షేమం అక్కడుందో తెలుసా? అసలు ఆయన చేతులు భూమిని, ఆకాశాన్ని సృష్టించాయి. ఆయనే సమస్త సృష్టికి మూలం, సర్వ సృష్టికర్త. ఆయన తన చేతి నీడలో కప్పుతున్నాడు, తన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఇస్తున్నాడు. అంతేకాదు ఆయన మన నోట తన మాట ఉంచుతున్నాడు. నిజంగా దేవుని వాక్యంలో మనకు దేవుడిస్తున్నటువంటి అద్భుతమైన ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా మనం గ్రహిస్తే మన నోట్లో ఆయన జీవపు మాట జీవితాల్ని అద్భుతమైన రీతిగా మార్చివేస్తుంది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అంటున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలె కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. చూడండి, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపడితే నువ్వు నా నోటి వలె ఉంటావు. ఇది నాన్న నీచమైనటువంటి ఈ లోకంలో, హానికరమైన ఈ లోకంలో, భయంకరమైన ఈ లోకంలో నీ క్షేమాన్ని వెతుక్కుంటూ వెళుతున్నావు, నీ అభివృద్ధిని వెతుక్కుంటూ వెళుతున్నావు, నీ ఆశీర్వాదాన్ని వెతుక్కుంటూ వెళుతున్నావు. నీవెంతో ఎంతో గొప్పవాడు అయిపోతావని, గొప్పదానం అయిపోతావని ఏదో అక్కడ నిన్ను ఆధారం చేసుకుని నీకు ఆధారం ఇచ్చేది ఏదో ఉందని భ్రమతో వెళుతున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, అది నీచమైనటువంటి పాపయుక్తమైన పరిస్థితి. ఆ నీచమైందేదో, ఘనమైందేదో, నిత్యమైందేదో, అస్వల్పమైందేదో నువ్వు గుర్తుపట్టాలి. కాబట్టి నీచమైందేదో, ఘనమైందేదో నువ్వు గుర్తుపడితే నా నోటి వల్ల ఉంటావు. నీ నోట నా మాటలుంచి నా చేతి నీడలో నిన్ను కప్పుతున్నాను. దేవుని బిడ్డారా, ఎంత క్షేమం అక్కడుంది, ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అక్కడుంది. నువ్వు పలికితే ఆయన పనిచేస్తాడు, నువ్వు చెప్పిన మాటను నెరవేరుస్తాడు. తన బిడ్డల, తన సేవకుల నోటి మాట రూఢిపరిచేవాడు. నువ్వు అవునంటే ఆయన అవునంటాడు, నువ్వు కాదంటే ఆయన కాదంటాడు. నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నిజంగా ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి కృప. దేవుని బిడ్డారా, నీవు ఎక్కడ ఉంటే క్షేమమో నీవు గుర్తుపట్టాలి. ఇప్పుడు యెషయా 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడుండాలనుకుంటున్నావు? అసలు నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు మర్చిపోడు, ఎప్పుడు విడిచిపెట్టాడు. ఇక్కడ 15వ వచనం చదువుకున్న 14వ వచనంలో, అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకునుచున్నది. చాలా సందర్భాల్లో దేవుడే మర్చిపోయాడా అంటే, మన చుట్టుపక్కల ఆవరించిన పరిస్థితులను బట్టో, ఎదుర్కొనే సమస్యలు బట్టో, వ్యాధులు బట్టో, చీకటి ఆవరించిన చీకటిని బట్టో దేవుడు నన్ను విడిచిపెట్టాడా, మర్చిపోయాడా అన్న సందేహం నీకు వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు అలాగా. కానీ ప్రభు అంటున్నాడు, నేను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను. నీ జీవితం నిత్యము నా ముందుంది. నీ జీవితం అంటే నీ ప్రాకారము, నీ జీవితం ఒక ప్రాకారంగా నేను నిలబెట్టాలని ఇష్టపడ్డాను.
నిన్ను పడగొట్టే జాలని ఇత్తడి ప్రాకారంగా చేయడానికి ఇష్టపడుతున్నాను. అందుకే నేను నీ కోసం సెలవులో రక్తం కార్చి ప్రాణం పెట్టాను. నీవు నీచమైనటువంటి పాప స్థితికి లోను కాకుండా ఘనమైన క్రీస్తు ప్రభువుని, ఆయన ఇచ్చే రక్షణను పొందితే నీవు ఎప్పుడు నా చేతిలోనే ఉంటావు, నా చేతి నీడ కింద ఉంటావు, నా చేతితో నిన్ను పట్టుకుని నడిపిస్తానంటున్నాడు. అద్భుతమైనటువంటి మాట చదివినప్పుడల్లా నేను ఎంతో సంతోషిస్తాను. నిజంగా దేవుడు మనకింత సహాయం చేస్తున్నాడంటే ఆ స్థలంలోనే మనం ఉండాలి, అక్కడే మనం జీవితాన్ని క్షేమంగా నడిపించుకోవాలి. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మే నెల ఎండాకాలం, ఎండలు మండిపోతున్నాయి. ఈ భౌతికపరమైన ఎండే అబ్బా అనిపిస్తుంటే ఆ ఎండకి ఒక నీడ కావాలని వెతుక్కుంటూ వెళ్తాం. అది మంచి నీడేనా? చాలామంది యవనస్తులు నీడ కావాలని ఒక పెద్ద సర్పం యొక్క పడగ నీడలోకి వెళ్ళిపోతున్నారు. ఈ పాపం అనేటువంటి పడగ నీడ మనిషిని ఆకర్షిస్తుంది. అది నీడగా ఉన్నట్టుంది, కానీ ఒకరోజు కాటేస్తుంది. పాపము రకరకాల రంగుల్లో, రకరకాల ఆకర్షణలో, రకరకాల సుఖాల్లో, రకరకాల విధానాల్లో నీకు ఎంతో ఎంజాయ్మెంట్ ఇస్తూ, ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ, ఎంతో నెమ్మదినిస్తున్నట్టుగా, రెస్ట్ ఇస్తున్నట్టుగా నిన్ను తీసుకుని అలాగా తన నీడలోకి ఆకర్షిస్తుండగా వెళ్ళావా, అది నిన్ను మింగేస్తుంది, నిన్ను నిత్య నాశనానికి తీసుకుని వెళ్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ నీడ, ఆయన ప్రేమ నీడ, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగు. ఆయన సత్యమే ఒక కేడం. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మితే, ఈ వాక్యము ఒక కేడం, అది నేను ప్రొటెక్ట్ చేస్తుంది, షీల్డ్ అనమాట. అది ఆయన సత్యము, కేడము, డాలు. అసలు ఏమాత్రం కూడా ఆ కేడము, ఆ డాలు నీ జీవితాన్ని శత్రువు యొక్క దాడికి నిన్ను గురి కానికుండా అడ్డుకుంటాయి. దేవుని వాక్యాన్ని నమ్మని జీవితాలు, యవనస్తులు దేవుని వాక్యం మీద తమ జీవితాన్ని ఆధారం చేసుకోవటం లేదు. దేవుడే నాకు క్షేమాధారం అనుకోవటం లేదు. నా చదువు, నా ఉద్యోగం, నా అందం, నా టాలెంట్స్, నా శక్తి, నా యుక్తి, నా ప్లాన్ అనుకుంటూ వెళ్ళిపోతూ క్షేమం లేని తావుల్లో ముక్కుపచ్చలారని బిడ్డలు, అయ్యో మంచి బిడ్డలు నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న పరిస్థితి చూసినప్పుడు నిజమే దేవుని బిడ్డలారా, నీవు క్షేమంగా ఉండేది ప్రభు అయిన క్రీస్తులో, ఆయన రెక్కల నీడలో, ఆయన శిలువ చాటులో. అద్భుతమైనటువంటి ఆ 91వ దావీదు కీర్తన మనం గమనిస్తే నీవు భద్రపరచుకోవడం చాలా కష్టం. అందుకే దేవుడు ఎక్కడ నీకు క్షేమం అనే ప్రశ్న నీ ముందు ఉంచి ఈ వర్తమానం నీకు అందింప చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, మీ 91వ దావీదు కీర్తనలో ఎంత భయంకర పరిస్థితులు మనల్ని వెన్నంటి ఉన్నాయి. 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చే రోగమునకైనను నీవు భయపడకుందు. చూసారా, రాత్రి వేళ నీకు భయం వచ్చింది, చీకటిలో తెగులుంది, మధ్యాహ్న కాలం రోగం నేను పాడు చేస్తుంది, వేటకాడు ఉరివేసి ఉన్నాడు. అద్భుతమైన విషయం ఏంటంటే, ఇన్ని రీతులుగా భయంకరమైన పరిస్థితులు మనల్ని ఆవరించుంటే సర్వశక్తులు నీడనిస్తున్నాడు. ఆయన తోడై ఉండడానికి వచ్చాడు. ఇమ్మానుయేలుగా నీకు తోడుగా ఉండడానికి, నేను నీకు తోడై ఉందును. 23వ దావీదు కీర్తనలో మనం చూస్తే ఆయన గాఢాంధకారపు లోయలో నీవు సంచరించిన తోడుగా ఉంటాడట. కాబట్టి ఆ తోడైన దేవుడు, నీడైన దేవుడు, క్షేమ స్థావరమైన దేవుడు, నిన్ను భద్రపరిచే దేవుడు, చాటుగా నిన్ను అసలు ఆ యొక్క శత్రు ప్రభావం నీ మీదకి రాకుండా తానే దేవుని ఉగ్రతకు చాటుగా నిలబడ్డాడు, అపవాది తంత్రాలకు చాటుగా నిలబడ్డాడు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో వెళ్తున్నప్పుడు వెనక ఫరో సైన్యం తరుగుతూ ఉంది. దేవుడు ఇశ్రాయేలీలకి ఫరో సైన్యానికి మధ్య నిలబడ్డాడు. అగ్నిస్తంభంగా నిలబడి ఇశ్రాయేలీలకి వెలిగిస్తున్నాడు, శత్రువుకు చీకటి కమ్మ చేస్తున్నాడు. ఆయన మేఘస్తంభం అయ్యుండి ఇశ్రాయేలీకి నీడనిస్తున్నాడు. శత్రువులు భయంకరమైనటువంటి ఎండకు మాడిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు క్షేమంగా ఉండాలంటే రక్షించబడి ఆయన నీ ప్రభువుగా నువ్వు అంగీకరించి ఆయన చేతి నీడలో, ఆయన శిలువ నీడలో, ఆయన రెక్కల నీడలో ఉండాలి. అంతేకాదు, అలాగా నీవు ఆయన నీడలో కూర్చొని నీవు
ఎట్లా ఉండాలో తెలుసా? నిర్గమకాండం 32:26లో మోషే అంటాడు, ఎవరు యెహోవా పక్షమున ఉన్నారు రండి అంటాడు. లేవీయులు ఆయన పక్షానికి వచ్చేసారు. యెహోవా పక్షములో ఉండడం నీకు క్షేమం. నీవు ఈ లోకంలో ఎవరి పక్షం వహించినా నీకు క్షేమం లేదు, దేవుని పక్షంలోనే ఉంటే. దేవుడు మన పక్షానుంటే రోమా 8:31లో దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? ఆయన మన పక్షంలో ఉన్నప్పుడు నీవు ఆయన పక్షాన ఉండాలి. నీవు ఆయన పక్షాన, లేవీయులు వచ్చారు దేవుని పక్షాన నిలబడి కత్తి పట్టుకొని సకల విధములను వ్యతిరేకతను హతమార్చారు. ఇది నాన్న దేవుని పక్షాన నిలబడి ఈ రెండంచుల వాడిగల ఖడ్గాన్ని పట్టుకొని శత్రుకాలను లయపరిచి శత్రు చెరలో నుంచి నీ సొంత వారిని, నీ దేశ ప్రజల్ని, నీ చుట్టుపక్కల ఉన్న వారిని రక్షించుకునే అద్భుతమైన బాధ్యత నీకుంది. నీవు క్షేమంగా ఉండాలి, నీతో ఉన్న వారిని క్షేమకరమైన స్థితికి తీసుకురావాలి. రాహాబు అనే వేశ్య అర్థం చేసుకుంది. ప్రాకారం, ఎత్తైనటువంటి ఎరుకో ప్రాకారం మీద క్షేమకరమైన నివాసాన్ని కట్టుకుంది. ద బెస్ట్ బిల్డింగ్, స్ట్రాంగ్గా ఉంది. ఆమె దగ్గరికి ఎంతోమంది వస్తారు. పెద్ద హోటల్ నడిపిస్తుంది. ఆమె ఒక వేశ్య. ఆమె అనుకుంది ఇక నా జీవితానికి పర్వాలేదు అని అనుకుంది. కానీ ఒకరోజు విన్నది, ఇశ్రాయేల్ దేవుడు సర్వశక్తి గలవాడు, ఎరుకో శాపగ్రస్తమైంది. ఇది ఎరుకోను నమ్ముకుంటే నా జీవితానికి క్షేమం లేదు, ఈ లోకాన్ని నమ్ముకుంటే క్షేమం లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మాట వింటున్నప్పుడు ఆమెకి విశ్వాసం కలిగింది. ఆయన శక్తి గల దేవుడని, ఆయన ప్రజల మధ్యలో ఆయన పక్షంలో ఉంటే నాకు క్షేమం అని తీర్మానం తీసుకుంది. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె వేగులు వారిని, ఆ ఎరుకో పట్టణాన్ని వేగి చూడ్డానికి యెహోషువ ఇశ్రాయేల్లో కొంతమందిని పంపించాడు. వారిని ఆమె దాచిపెట్టి వారికి ఆమె సహాయం చేసి అంటుంది, మీ జనంలో నేను ఉండాలి, మీతోనే ఉండాలి. ఈ ఎరుకో ఈ సర్వ సంపద నాశనం అయిపోయినా నాకు, నా కుటుంబానికి క్షేమకరమైన స్థలం ఏదో నేను కనుక్కున్నానని తన ఇంటి వారిని అందరినీ తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుని తన ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టింది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క కలువరి శిలువ రక్తం ఎవరిని ప్రోక్షిస్తుందో, ఎవరిని కడిగి పవిత్రపరుస్తుందో, ఎవరు ఆ రక్తం కిందకు వస్తారో, ఆ శిలువ బలియాగం కిందకు వస్తారో, ఆ ప్రియ ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని, ప్రణాళికను ఎవరు స్వీకరిస్తారో, ఎవరైతే ఆ కృపలోకి వస్తారో క్షేమంగా ఉంటారని ఆనాడే ఆ రాహాబు అనే వేశ్య ఎరిగినదే. క్రీస్తు యేసు వంశావళిలో చేర్చబడిన ఆవిడ విశ్వాసమును బట్టి రాహాబు తను రక్షించబడింది, తన ఇంటివని రక్షించుకుంది. యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఆమె చేర్చబడింది. దేవుని బిడ్డ, ఇట్టి క్షేమకరమైన స్థితిని, ఇట్టి క్షేమకరమైన స్థానాన్ని నువ్వు ఎంచుకోవాలని ప్రభు ఈ వర్తమానం నీకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన పక్షంలో వ్యాజ్యమాడు, అది నీకు క్షేమం. ఆయన పక్షం వహించి యుద్ధం చెయ్యి, నీకు విజయం. ఆయన బిడ్డగా, ఆయన ప్రజల మధ్యలో ఆయన సొత్తుగా ఉండు, అది నీకు క్షేమం. ఆయనకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు. ఆయనకు వేరుగా ఉండి క్షేమకరమైన జీవితం జీవించలేవు. అందుకే దేవుని వాక్యంలో, దేవుని బిడ్డలారా, మనం ఆయన మార్గంలో నడవడానికి, ఆయన పని చేయడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి మనం క్షేమకరంగా ఉండాలని ప్రభు మనల్ని ఈ రీతిగా తన మాట, తన జీవం గల మాట, తన ఉన్నత ఉద్దేశం మన ముందు ఉంచి మనకి ఈ సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. అసలు ఆలోచించండి, మరి 23వ దావీదు కీర్తనలో నిజంగా ఎంత అద్భుతమైన విషయాలు అవి. దేవుడు తన మందలోకి చేర్చుకున్న బిడ్డలు, తన దగ్గరకు వచ్చిన వారు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన గొర్రె మందస్ తన వారు ఎలా ఉంటారంటే జీవిత దినములంతా. చూడండి 23వ దావీదు కీర్తన 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదను. ఆయన సాన్నిధ్యంలో, ఆయన సన్నిధిలో నీవు ఉంటే, ఆ స్థానాన్ని నువ్వు కోరుకుంటే, నీ జీవిత కాలం అంతయు నువ్వు బ్రతుకు దినములన్నీ ఒకవైపు కృప, ఒకవైపు క్షేమం నేను వెన్నంటి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డ, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంచుకున్నావా? కనుక్కున్నావా? క్షేమం ఎక్కడో తెలుసా నీకు? నీవు క్షేమం లేని అపాయకరమైన పరిస్థితిలో ఉన్నావనే కదా ఈ జీవం గల వాక్కు, ఈ టీవీ ద్వారా నీ దగ్గరకు వస్తుంది. కాబట్టి చెప్పు, యెహోవా నీవు నా దేవుడు, నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. నీవు నాకు తోడై ఉంటే గాఢాంధకారపు లోయ అయినా నేను దాటేస్తాను. నా గిన్నె నిండి పొర్లుతుందయ్యా. నీవు నాకు సమృద్ధినిస్తావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నాకు అభిషేకం ఇచ్చి, అభిషేకం కింద నేను ఉన్నప్పుడు అపాయంలో నేను ఉండలేను. అభిషేకం కింద ఉన్నప్పుడు అపవాదిని ఎదిరిస్తాను.
అభిషేకం నూనెతో నువ్వు తల అంటినప్పుడు కాడులు విరిగిపోతాయి. నూనెతో నా తల అంటినప్పుడు అద్భుతమైనటువంటి క్షేమకరమైన జీవితాన్ని క్రీస్తునందు కలిగి ఉంటాను. జీవితకాలం నా శత్రువు నా కళ్ళ ముందు, నా శత్రువు నన్ను చూసి సంతోషించకుండా నా శత్రువు ముందు నువ్వు నాకు భోజనం సిద్ధపరిచి నన్ను క్షేమకరమైన స్థానంలో నీ మందిరంలో యుగయుగాలు నీతో ఉండే ధన్యత నాకు ఇస్తావు అన్న విశ్వాసంతో దేవుని బిడ్డ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలకి సెలవిస్తున్నాడు. కాబట్టి సిలువ యొద్దకు వస్తావా? సిలువ విలువను కలిగి సిలువ ప్రేమ దగ్గరకు వచ్చి కలువరి సిలువలో నీ కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు చేతికి నీ జీవితం ఇచ్చి క్షేమకరమైన స్థానంలో నీ ఉండాలని ప్రభు నేను కోరుతున్నాడు. ఇప్పుడే నీ హృదయం తెరచేసు ప్రభు నీ రక్షకుడుగా నీ ప్రభుగా నువ్వు ఆహ్వానించి ఆయన యందు నిత్య క్షేమం అందుదు గాకనని ప్రభు ఈ క్షేమకరమైన మాటలు నీకు అందిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి పరిశుద్ధుడా, ఈ సమయంలో నీ దగ్గర క్షేమం ఉందని, నీవే ప్రభువని, నీకంటే క్షేమాధారం ఏది లేదని ఎరిగిన వారే నీ వద్దకు రావడానికి, తమ జీవితాన్ని నీకు అర్పించడానికి, నీకు సాక్షులుగా ఉండడానికి, రక్షణ భాగ్యం పొందడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపించమని, రక్షించి స్థిరపరచమని, ఆత్మతో నింపమని, తోడుగా ఉండమని యేసు ప్రభువారి పవిత్ర నామమున ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో ఈ స్పాన్సర్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రభు తన ప్రేమతో స్పాన్సర్ చేసినటువంటి మరి కుటుంబాన్ని మీరు ఆస్వాదించి దీవించి బలపరిచి నడిపించి కృపాక్షేములు వాళ్ళంట రానిమ్మని యేసు ప్రభువారి పవిత్ర నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించిన